కొండగట్టు అంజన్ ఆలయంలో లడ్డూ ప్రసాదం కౌంటర్ వద్ద వివాదం తలెత్తింది. లడ్డూలు కొనుగోలు చేసే సమయంలో కౌంటర్ సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు నెట్టివేసి దాడి చేశారంటూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు నిరసనగా ఆలయ ఈవో కార్యాలయం ఎదుట విహెచ్పి సభ్యులంతా ధర్నాకు దిగడం జరిగింది. బాధ్యుడైన సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలి, ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రమణారెడ్డి, సూపరింటెండెంట్ సునీల్ అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. అనంతరం వారి ఫిర్యాదులు స్వీకరించారు. ఆలయానికి విచ్చేసే భక్తులతో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, భక్తులను ఇబ్బందులకు గురి చేసే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విహెచ్పి సభ్యులంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రసాదం ఏమనంటే బయటకు నూకేసి దౌర్జన్యం చేస్తుండే ఆయన. లడ్డు నూకేయడం మాత్రమే కాదండి, మేము చూస్తున్నాం గుట్ట మీద అడ్డగోలు దోపిడీ అవుతుంది. దాని ఈ రోజు మేము దర్శనానికని మేమందరం కలిసి యువ విభాగం అందరం కలిసి దర్శనానికి వస్తే, దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూల కోసం లడ్డు కౌంటర్ దగ్గరికి మంది ఎక్కువ ఉన్నారని చెప్పేసి చాలా మంది ఏ దారిలో పోతున్నారు, ఆ దారిలో ఈ లడ్డూలు అడిగితే కొట్టడానికి మీదకి వచ్చి కొట్టని గల్లా పట్టుకొని కొట్టుకుంటా ఫోన్ కింద ఎత్తేసుకుంటా నువ్వు ఎవరికి చెప్పుకో అంటే గుట్ట మీద ఉన్న ఒక్క అధికారులకు అంత ధైర్యం ఎవరు ఇచ్చిండ్రో? భక్తుల మధ్య ఇది ఈ విధంగా ప్రవర్తించేది, భక్తుల గల్లబట్టమని నేర్పిస్తున్నారు. ఇక్కడ ఈ ఈవో గారు ఈ అధికారులకు ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు? ఇంత దురుసు ప్రవర్తననా? భక్తులంటే ఇంత చులకననా? ఇదా ఇక్కడ ఉండి భక్తులకు వీళ్ళు కల్పిస్తున్న సౌకర్యాలు? ఇదా భక్తులకు వీళ్ళు ఇస్తున్న మర్యాద? ఇదా గుట్ట మీదకి వచ్చేటోళ్ళకి కలిగే మర్యాద? ఏం చెప్పాలనుకున్న చెప్పే పద్ధతి ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది. భక్తుల మధ్య గల్లవాడు కొట్టడానికి వస్తే ఎవడెందుకు కూకుంటాడండి? తీసుకొని ప్రసాదం ఏమనంటే బయటకు నూకేసి దౌర్జన్యం చేస్తుండే ఆయన. లడ్డు ఈరోజు కొండగట్లో మేము మా టీం తరఫున మేము దర్శనం చేసుకొని టికెట్ కౌంటర్ వద్దకు వెళ్ళడం జరిగింది. అక్కడ మేము టికెట్లు తీసుకున్న తర్వాత లడ్డు కౌంటర్ వద్దకు వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్న వ్యక్తి మా కార్యకర్తల మొహంపై తలుపు వేయడం జరిగింది. తర్వాత ఇదేంటని ప్రశ్నిస్తే వారు మా కార్యకర్తలపై మాపై దాడి చేయడానికి రావడం జరిగింది. దాడి చేయడం కౌంటర్లో టికెట్ తీసుకొని లడ్డూలు ఇవ్వనందుకు ముఖం మీద గేటు వేసినందుకు ఎందుకు గేటు వేసినామని అడిగితే మా కార్యకర్త పైన దౌర్జన్యం జరిగింది. కొట్టడానికి మీదికి వచ్చాడు. ఆ వీడియో ఫుటేజ్ కూడా మా దగ్గర ఉన్నది. మాకు పని చేయమంటే కూడా మమ్మల్ని బెదిరించి ఎవరు వచ్చారు కొట్టడానికి? అంటే ఎవరు కొట్టడానికి వచ్చారు? కౌంటర్ దగ్గర ఉండే మనిషి, లడ్డూలు ఇచ్చే వ్యక్తి మా కార్యకర్తని గల్లబట్టి కొట్టడం జరిగింది. లడ్డూలు ఇవ్వమన్నా టికెట్లు ఇచ్చి లడ్డూలు ఇవ్వమన్నందుకు కారణంగానే కొట్టడం జరిగింది. ఆ వీడియో ఫుటేజ్లు కూడా మా దగ్గర ఉన్నాయి. కౌంటర్లో